హాయ్ అండి. ఈరోజు మాతృ దినోత్సవం కాబట్టి మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇది ఈ పండగ మనది కాదు యాక్చువల్గా, కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళందరూ చక్కగా ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునేంత పండగ అయితే కాదు మనది, కానీ రోజు వాకింగ్కి వెళ్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం హాఫ్ అన్ అవర్ కూర్చొని. సో ఎప్పుడు ఏదో ఒకటి కాదు, ఒక సెలబ్రేషన్స్కి కూడా ఏదో ఒక రీజన్ ఉంటే బాగుంటుందని ఈ మాతృ దినోత్సవం అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని అనిపించింది. సో అందరం కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళ ఈవినింగ్ వాకింగ్ బదులు కబుర్లు ఆడుకుంటాం, అందరం మాట్లాడతాం, పాటలు పాడుకుంటాం. ఒక ఏంటంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది, రిలాక్సేషన్ కోసం. నేను ఎప్పుడు వాకింగ్ ఇదే కాదు కదా. సో నా దృష్టిలో అమ్మ అనే పదం అంటే ప్రేమ ప్లస్ త్యాగం ఈజ్ ఈక్వల్ టు అమ్మ. ఇప్పుడు ప్రేమకి కొలమానమే లేదు. అమ్మ అన్న తీయని పదం ఉంది కదా తెలుగు భాషలో, ఎంత కమ్మని పదం. ఆ పిలుపులోనే ఒక మాధుర్యం ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి నా వాకింగ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వాళ్ళందరి ఫీలింగ్స్ కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? కనిపిస్తున్నారు వీళ్ళందరూ, చూసారు మొక్కల్లా కలిసిపోయారు. చెప్పానే మన ప్రపంచానికి రూట్ ఆఫ్ ద ఎర్త్ అంటే స్త్రీనే. సో వీళ్ళందరూ గారు హాయ్ ఝాన్సీ, హాయ్ కళ. మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పండి, మీ దృష్టిలో అమ్మ అనే పదంకి మీ డెఫినేషన్ చెప్పండి. Entire world itself mother in my view. Without mother there is no children. Nothing is there. Love, affection. So that's why we are calling root of the earth. Yeah, everything is mother. Without mother there is no kid, no generation itself. I think mom is mom, evergreen, ever great. Okay. నువ్వు ఝాన్సీ నీ అభిప్రాయం చెప్పు. అభిప్రాయం అంటే మదర్ అంటే అసలు ఒక మోడల్ పిల్లలకి. ఏమంటే ఒక మోడల్, ఒక పిల్లలకి మనం ఒక తల్లి ఒక మోడల్గా ఉండాలి. ఓ అంటే ఓపెన్ హార్ట్, అంటే ఒక తల్లి ఓపెన్ హార్ట్గా పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాలి. మనం పిల్లలకి ఓపెన్గా అన్నీ చెప్పాలి. వెరీ గుడ్. టీ అంటే టీచర్, అంటే మనం స్కూల్లో టీచర్ ఏ విధంగా పిల్లలకి టీచర్ గురువు అమ్మే మన తల్లి కాబట్టి పిల్లలకు కూడా మనం టీచర్ లాగా టీచ్ చేయాలి. అంటే తర్వాత అదేంటి హెచ్ అంటే హోప్, ఒక హోప్ మన మీద పిల్లలు పెట్టుకునేటువంటి హోప్. ఆ హోప్ పిల్లలకి కూడా మన మీద ఉండాలి, మన మీద కూడా పిల్లలకు ఉండాలి, హోప్ ఉండాలి. తర్వాత ఈ అంటే ఎథిక్స్ అంటే మనం ఎలా ఉండాలి, వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు వినేటట్టుగా, ఒక తల్లి ఏ విధంగా చెప్తుందో అది పిల్లలు వినేటట్లుగా ఉండాలి. అది ఆరంటే రివర్, అంటే తల్లి బిడ్డల్ని ఉజ్జీవింపజేసే తల్లి, అంటే వాళ్ళని ఉత్తేజపరుస్తుంది తల్లి. రోల్ మోడల్గా ఉండాలి. అంటే ఇంటికి దీపం ఇల్లాలి అంటారు కదా, ఆ విధంగా మనం స్త్రీని ఇంటికి దీపంగా ఉండాలి. కళ ఒక్క వాక్యంలో అమ్మ గురించి చెప్పు. పలికిన మాటల్లోనే తీయని పాటే అమ్మ. వావ్, సృష్టికి మూలం అమ్మ. ఓకే. హాయ్ పద్మావతి గారు. హాయ్ అండి. చూసారా, మీరు కూడా మొక్కల్లో కలిసిపోయారు, అందరం కలిసి ఇలా గ్రీన్ గ్రీన్ గ్రీన్. అమ్మ అంటే చెప్పలేని, వాక్యాల్లో చెప్పలేని అమృతమూర్తి, కొలవలేని ప్రేమ అమ్మ. గుడ్. మన పూర్వీకులు ఒక కథ చెప్పేవాళ్ళు అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి. ఏంటంటే కొడుకున్నాడు, ప్రేమించాడు అమ్మాయిని. ఆ ప్రేయసికి అత్తగారు ఉండడం ఇష్టం లేదు. సో ఆమె ఏం చెప్పిందంటే, నా కోరిక తీరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరే అయితే ఏంటి నీ కోరిక అన్నాడు. అంటే మీ అమ్మ గుండె తెచ్చిపెట్టు నాకు అని. అంటే వీడు ప్రేమలా ఉన్నాడుగా, ప్రపంచం తెలియదు, అమ్మ ప్రేమ తెలియదు. వెళ్ళాడు, అమ్మని అడిగాడు, అమ్మ నీ గుండె ఇస్తావా, నా ప్రేయస్ అడిగింది. ఓకే నాన్న తీసుకో అని తీసి ఇచ్చేసింది అమ్మ. అది తీసుకొని పరిగెట్టాడు అమ్మ దగ్గరికి, ప్రేయస్ దగ్గరికి. పరిగెడుతున్న సమయంలో ఒక రాయి తొట్టుకొని పడిపోయాడు. అమ్మా అన్నాడు. అయ్యో నాయనా దెబ్బ తగిలిందా అంది ఆ గుండె. అది అమ్మ ప్రేమ.
హాయ్ రత్న. హాయ్ వసంత. చెప్పు ఇప్పుడు అమ్మ గురించి ఒక్క వాక్యంలో నీ దృష్టిలో. నా దృష్టిలో అమ్మ అంటే ప్రతి ఇంట్లో దేవుడు ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించాడు. ప్రతి ఇంట్లో అమ్మ దేవుడు తర్వాత అమ్మే మనకి. ఆ దేవుడు ప్లేస్ అమ్మ ఆక్యుపై చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే నేను ఇద్దరు చెప్తాను. ఫర్ మీ టు మై మదర్ ఇన్ లా అండ్ మై మదర్ ఆర్ ఈక్వల్ టు మీ. దేర్ ఆర్ ఓన్లీ వన్ వర్డ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎండెస్ట్ లవ్. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు మా మదర్ ఎంత ఎఫెక్షన్ చూపించేదో నాకు ఇప్పుడు మా మదర్ ఇన్ లాతో కూడా అంతే ప్రేమ దొరుకుతుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్. ఇంకా సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే ఎండ్లెస్ లవ్. మదర్ అండ్ మదర్ ఇన్ లా ఆర్ ఈక్వల్ టు మీ. ఓ వెరీ గుడ్. హ్యాపీ మదర్స్ డే టు మమ్మీ అండ్ మై అత్తయ్య. హాయ్ రాధా. హాయ్. చెప్పు ఇవాళ మీ అమ్మ గురించి. ప్రేమ నాకు ఎవరూ లేరు. మా అమ్మ అంటే చాలా ఇష్టం. హాయ్ రాధా. చెప్పు అమ్మ గురించి ఒక్క వాక్యం. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అనే పదమే మొదటి అందరి నోట కూడా వస్తుంది. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా అమ్మాయి. అమ్మ లేనిది సృష్టే లేదు. వెరీ గుడ్. అమ్మ లేనిదే మనం లేనంటూ. అమ్మ పైన చెప్పడానికి మాటలే లేవు, సరిపోవండి. మీరు? హాయ్ ఇంద్రాణి గారు. చెప్పండి ఇప్పుడు అమ్మ గురించి ఒక్క లైన్లో. అమ్మ గురించి చెప్పడానికి ఏమి ఉండదు అసలు. సాక్రిఫైస్, ఇంకా అమ్మ అంటేనే సాక్రిఫైస్. వెరీ గుడ్ వెరీ గుడ్. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. చెప్పండి అమ్మ గురించి మీ మీ అభిప్రాయం. మదర్ ఈజ్ ప్రీషియస్ అండ్ షీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ. దట్స్ ఆల్. వెరీ గుడ్. అమిత గారు హాయ్ అండి. చెప్పండి. First of all, happy Mother's Day. థ్యాంక్ యూ. Mother is a role model, first of all. And she is also a mentor for every child. వెరీ గుడ్ వెరీ గుడ్. 9 మాసాలు మోసి కానీ పెంచిన తర్వాత తల్లి తర్వాతే మిగిలిన వాళ్ళు. తల్లి ప్రేమకు కొలమానం లేదు. హాయ్ రామలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చెప్పండి మా అమ్మ గురించి ఒక్క వాక్యంలో చెప్పండి. వాక్యమో ఒక పదంలోనే. అమ్మ ఎనలేని ప్రేమను కురిపిస్తుంది. దైవము కంటే కూడా అమ్మ గొప్పది. అమ్మ అంటే చాలా గొప్ప మాట. నేను అమ్మనైనప్పుడు చాలా సంతోషం. మా అమ్మని చూసినా నాకు చాలా సంతోషం. అమ్మ రుణము తీసుకోలేదు. హాయ్ సృజన. హాయ్ సృజన గారు చెప్పండి. హాయ్. అమ్మ ఒక అమృత భాండం. అమ్మ వెలకట్టలేనిది. అమ్మ రుణం తీర్చుకోలేనిది. అమ్మ అమ్మే. గారు హాయ్. అమ్మ గురించి ఒక్క వాక్యంలో మీ అమ్మ అంటేనే ఒక అద్భుతం, ఆనందం, ఆశ్చర్యం. మన జీవితంలో అమ్మ అనే పదాన్ని అసలు మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత చేసినా కూడా మనం అసలు రుణం తీరదు. అయితే ఒకటి ఆ ప్రేమని మేము పొందలేకపోయాం. ఒక వాక్యంలో మీ అమ్మ గురించి చెప్పండి. గారు అమ్మ గురించి చెప్పండి మీరు ఒక వాక్యంలో. అందరి దేవుళ్ళ కన్నా మిన్న అమ్మ. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. కుటుంబానికి వేరుగా భూమిలో చొచ్చుకుపోయిన నాన్నకు కాండంలో అమ్మ నిలబడి ప్రతి కొమ్మకు తన బలాన్ని ఇస్తూ ఎండను వర్షాన్ని తట్టుకుంటూ బండలాంటి తన బిడ్డను చక్కగా పెంచి పరిపక్వత వచ్చేంత వరకు తన శక్తిని దారవేస్తూ మంచి పౌరుడిగా తీర్చిదిద్ది ప్రపంచం మనిషున్నాడు, రెగ్యులర్ గా ఇక్కడికి వాకింగ్ వస్తూ ఉంటాం. మనిషున్నాడు, లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట.
గీతానార వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మాతృమూర్తి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు చక్కగా తల్లిగా, చెల్లిగా, అక్కగా, ఒక శ్రీమతిగా ఈ రోలు మరుపురానిది. సో మీ అందరికీ ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మా గీతానార వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు. మేము కూడా మా అమ్మ వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, ఇంత బాగా చూశారు కాబట్టి ఇంత మంచి పొజిషన్స్లో ఉండి మీ అందరికీ ఈరోజు కూడా ఒక అమ్మను చూసిన మీ అందరూ మా అమ్మను చూసుకున్నట్టు మేము పొందుతున్నామంటే ఈరోజు కూడా మా అమ్మలందరూ మాకు ఇచ్చిన ఆశీర్వాదం. మీరు మాకు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము జస్ట్ కొంతమంది వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇంతమంది వచ్చారు చూడండి. రండి, సెలబ్రేషన్ స్టార్ట్ సెలబ్రేషన్ స్టార్ట్. వెల్కమ్ పవన్ కుమార్ గారు. మాతృ దినోత్సవం సందర్భంగా మీ అభిప్రాయాలు మాత్రం. మీరు మీ పిల్లలకే కాదు మన గీతానార కాలనీ కూడా తల్లి లాంటి వారే. మీ అందరికీ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ రెగ్యులర్గా మన పార్కుకు రావాలి. మన కాలనీ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఇటు రండమ్మా, సైడ్కి రండమ్మా, ఇటు సైడ్కి రండమ్మా, పక్క రావాలి. అటు సైడ్ ఇటు సైడ్ రండి. ఇది ఒక ఇద్దరు, అదొక ఇద్దరు, ఒక నలుగురు కట్టండి అమ్మ. అట్లా అటు పట్టుకోండి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఏమన్నా పక్కనమ్మా, మళ్ళా పెట్టుకున్నా మళ్ళీ ఒకసారి. రైట్ రండి, అందరూ పట్టుకోండి. కంటికి వెలుగమ్మ. హ్యాపీ మదర్స్ డే. అమ్మలు మాతృమూర్తులు వర్ధిల్లాలి. మాతృమూర్తులు వర్ధిల్లాలి. మాతృమూర్తులు వర్ధిల్లాలి. జై జై జై. అందరికీ యాక్చువల్గా ఇది పాశ్చాత్య దేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. మనం చేసే పండుగ కాదు. కానీ అందరూ రోజు వాకింగ్ వస్తాం. ఇలాగే కలవం. సో అందరూ కలుద్దాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళందరూ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భారతదేశాన్ని ముగ్గురు పరిపాలిస్తున్నారు. మాత, భూమాత, మూడోది గోమాత. మాత, భూమాత, గోమాత. భూమి లేదు, పంట లేవు. వాడి పంట గోవు, ఆవు పాలు. కాబట్టి తల్లులు లేనిది తల్లులు లేనిది సృష్టి లేదు.
ఇంకేమైనా చెప్తారా? నా కడుపును పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళ సాకనా చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలి జో పలికే వినగా కనులారా పరిపాలించుతాను ప్రేమ మాధురి ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో కదిలే జయవతమ్మ లాలి జో రావోయి చందమామ మా వింత గాత విను రావోయి చందమామ మామా పళ్ళని కుశలం అడిగే తోట చిలకమ్మ నీ కోసం అప్ప పగలే వెన్నెలా జగమే ఊయలా మళ్ళీ మళ్ళీ రానే రోజు ఉందా పాట ఉంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు చిరంజీవి సినిమాలో జా 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 లాహిరి లాహిరి మీరు అందిస్తే మేము గెలుస్తాం. మళ్ళీ మీరు చూసుకోండి. ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా నీ మొగుడెవరం మావి చిగురు రావోయి చందమామ మా వింత గాత అప్ప పగలే వెన్నెలా జగమే ఊయలా మళ్ళీ మళ్ళీ రానే రోజు ఉందా పాట ఉంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు చిరంజీవి సినిమాలో జా 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 లాహిరి 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 లాహిరిలో జగం మావి చిగురు తిని జగానే పాడండి. కోయిల పలికేనా కోయిల గొంతు